సార్ అసలు విశ్రా అంటే ఏంటి? ఆ పేరు పెట్టడానికి కారణాలు ఏంటి? విశ్రా అంటే ఒక అబ్రివేషన్. మా నాన్నగారి పేరు విశ్వనాథ శర్మ గారు, ఓకే సార్. మా తాతగారు రత్నయ్య గారు, మాది రామాయంపేట, మెదక్ జిల్లా. ఓకే సార్. మా తాతగారు మా నాన్నగారిని చదువు కోసమని తెనాలి పంపించారు. అక్కడ సంస్కృత కళాశాలలో ఆయన బీఓఏ కోర్స్ చేశారు. దాన్ని సాహిత్య విద్యా ప్రవీణ అంటారు. ఆ 4 ఏళ్ల చదువులోనే చాలా విశేషంగా ఆయన బహుముఖంగా ప్రజ్ఞావంతులుగా ఉండేవారు. ఆయన యొక్క కుశాగ్ర బుద్ధి చూసి వారి గురువుగారు సూర్య రామకోటి శాస్త్రి గారు బ్రహ్మ విద్యాలంకారు, ఆయన చాలా పెద్ద పండితులు. ఆయన 4 సంవత్సరాల తర్వాత వారి ఇంట్లోనే ఉంచుకొని మా నాన్నగారికి తర్కం, మీమాంస, వ్యాకరణం, వేదాంత శాస్త్రం ఈ 4 ప్రత్యేకంగా తర్ఫీదిచ్చి పంపించారు. మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కూర్చోబెట్టి పంపించారు. తర్వాత ఆయన ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన తర్వాత లెక్చరర్ గాను, ప్రిన్సిపాల్ గాను పనిచేసి రిటైర్ అయ్యారు. 38 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఓకే సార్. ఆయన 21 ఏళ్ల వయసులో చదువుకున్న చదువు మళ్ళీ తర్వాత 60 ఏళ్ల తర్వాత ఆయనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఈ చాలా క్లిష్టంగా ఉండే సంస్కృత గ్రంథాల వ్యాఖ్యానాలు రాయటం, తాళపద్ద గ్రంథాల్లో ఉండే కొన్ని సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలకి పరిష్కరించడం, అలాంటివి ఆయనకు ఇష్టంగా ఉండేది. చాలామంది ఆయనకు ఆ బాధ్యత తప్పచెప్పారు. మూక పంచతి అని ఒక చాలా క్లిష్టమైన సంస్కృత గ్రంథం, చండీ శతకం, పరశుమహిమ స్తోత్రం, ఆ తర్వాత శివమహిమ స్తోత్రం, తర్వాత శివమేడేస్తవం, ఇలాంటి ఎన్నో కష్టంగా ఉండే గ్రంథాలలో ఉండే శ్లోకాలకి వారు వ్యాఖ్యానాలు రాశారు. చాలా విస్తృతమైన వ్యాఖ్యానాలు రాశారు. సుమారుగా 25 పైన వ్యాఖ్యాన గ్రంథాలు, ఒక 10కి పైన స్వతంత్ర గ్రంథాలు రాశారు. మా తాతగారేమో సన్యాసి అనమాట. ఆయన సన్యాసం తీసుకున్నారు గృహస్థాశ్రమం తర్వాత. చాలా నైష్ఠికులు. వారిద్దరి యొక్క పేర్లు కలిసి ఉండేలాగా ఒక పేరు సూచించమని నేను దొరవ ప్రభాకర శర్మ గారంటే మా బాబాయ్, మా నాన్నగారి తమ్ముడు. ఆయన కూడా పెద్ద సంస్థ విద్వాంసులు, న్యాయశాస్త్రం చదువుకున్నారు. ఆయన కొవ్వూరు జోగమ్మ సంస్థ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత సంస్థ యొక్క అభిమాని అంటే సంస్కృత భాషా ప్రచారం కోసమని ఆయన జీవితాన్నంతా అంకితం చేశారు. ఇప్పటికీ ఆ విద్యార్థులు లేకపోతే సంస్కృత కళాశాల మూతపడుతుందేమో అన్న భయంతో 40కి పైగా పిల్లల్ని వారింట్లోనే ఉంచుకొని వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టి ఆయన పెన్షన్ డబ్బులన్నీ ధారపోసి ఆ సంస్కృత కళాశాలలో విద్యార్థులను చేర్పించి ఇప్పటికీ ఆ కళాశాలను అలా కాపాడుతున్నారు. సో వారిని అడిగినప్పుడు మా నాన్నగారు అంటే మా బాబాయ్ కొద్దిగా గురువుతుల్యులు అనమాట. ఆయన సంస్థ మీద ఇంట్రెస్ట్ రావడానికి, సంస్థను చదువుకోవడానికి మా నాన్నగారు ప్రేరణ. కాబట్టి ఆయనను అడిగాను, ఈ సంస్థకి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటే మా నాన్నగారు మా తాతగారి పేరు వచ్చేలాగా విశ్రా అని పేరు పెట్టారు. ఆయన పండితుడు కాబట్టి దాంట్లోంచి ధాతువుల్లోంచి విశేషమైన అర్థాలు లాగొచ్చు అనమాట. విశ్రాతి విశ్రహ అని, విశేషమైన శ్రామైతే విశ్రహ అని రకరకాలుగా ఆయన అర్థాలు చెప్పారు. చక్కగా శ్రమించేది, శ్రమింప చేసేది, సమాజం కోసం కానీ, తర్వాత చదువు కోసం కానీ, విద్యార్థుల యొక్క పరిపక్వత కోసం కానీ శ్రమించేదిగా ఉండాలి అని నామకరణం చేశారు. అలాగే దీనికి మాకు ట్యాగ్లైన్ కూడా ఉంది, శ్రేయోధ్యానం జ్యోతిర్యోగ అని. శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు, జ్ఞానం. మన దగ్గర ఆ శ్రేయస్సు కోసం జ్ఞానం కావాలి. విద్యార్థులందరికీ జ్ఞానం వస్తే వాళ్ళు సమాజం యొక్క శ్రేయస్సుని చేస్తారు.